శ్రీ గణేశ శారదా గురుభ్యో నమః. మహాదేవ నమో భూతనాదం నమః ప్రేతనాథం నమః కాలకాలం నమో రుంఢమాలం నమః కాళికా ప్రేమలోలం కరాళం నమో భైరవం కాశికా క్షేత్రపాలం. మహాదేవ, ఇవాళ కాలభైరవాష్టమి సందర్భంగా ఆ పరమాత్మ అయిన శివుడి యొక్క రూపాలలో అత్యుత్కృష్టమైన రూపమైన కాలభైరవుడి యొక్క స్మరణ మనం చేసుకునే ఒక భాగ్యము కలిగింది. ఆ కాలభైరవుడు ఏమిటి, ఆయన యొక్క స్వరూపము ఎలా ఉంటుంది, ఆయన యొక్క లీలలు ఎలా ఉంటాయి, చరిత్ర ఎలా ఉంది, శ్రీ విద్యలో శివారాధనలో భైరవుడి యొక్క ముఖ్య ప్రాధాన్యత ఎట్లా ఉంటుంది, అలాగే కాలభైరవాష్టకం అని చెప్పి శంకరాచార్యుల వారు మనకు అద్భుతమైన ఒక గ్రంథమాలను ఇచ్చారు. దాన్ని కొంచెం అర్థం చేసుకుంటూ, అలాగే శృంగేరి క్షేత్రంలో కాలభైరవుడి యొక్క ఆలయం ఉంది. దాని విశేషము శృంగేరి జగద్గురువులు కూడా ఇచ్చిన ఒక కాలభైరవాష్టకం కూడా సంక్షేపముగా దాన్ని పరిచయం చేసుకుంటూ కాలభైరవ అష్టమిను మనం చక్కగా జరుపుకోవాలని ఆ కాలభైరవుడినే ప్రార్థిస్తూ ఇవాల్టి వీడియోలోకి మనం ప్రవేశిద్దాము. కాలభైరవుడు అన్నప్పుడే మనకు ఆ నామంలో కాలము అన్న శబ్దం తెలుస్తోందన్నమాట. కాలానికి అందరం వశులమై ఉంటాము. అలాంటిది ఆ కాలాన్ని కూడా నిగ్రహించి శాసించి ఉండే ఒక గొప్ప స్వరూపమే కాలభైరవుడు. అసలు ఈ కాలభైరవుడు ఎలాగ ఉంది, కాలభైరవుడి యొక్క అవతారం ఎక్కడ మనము మొట్టమొదటి చూసాము అంటే శివపురాణంలో, ఇతర పురాణాల్లో కూడా లింగోద్భవ సమయంలో మనకి ఈ యొక్క చరిత్ర తెలుస్తుంది. అతి సంక్షేపంగా చూడాలి కాలభైరవుడి యొక్క చరిత్ర అంటే, ఒకానొక సమయంలో బ్రహ్మ అలాగే విష్ణువు ఇద్దరూ కూడా ఎవరు గొప్ప అని యుద్ధము చేసుకుంటున్న సమయంలో పరమేశ్వరుడు లింగాకారంలో అంటే నామ రూపాలకు అతీతముగా ఉన్న ఒక జ్యోతిర్లింగ రూపంలో మధ్యలో ఆవిర్భవించగా బ్రహ్మ విష్ణువులు ఇద్దరూ కూడా ఆ అగ్ని జ్యోతిర్లింగం యొక్క ఆది అంతములను మేము కనుక్కుంటాము, అప్పుడు మాలో ఎవరు కనుక్కోగలరో వారే గొప్పవారు అని ఒక నియమము పెట్టుకొని బ్రహ్మగారు ఆకాశంలో లింగము పైభాగం ఎక్కడుందా అని వెతుకుదామని హంసవాహనం మీద, అలాగే శ్రీమన్నారాయణమూర్తి భూమిలోకి ఎలా కింద భాగంలో వరాహ అవతారాన్ని పొంది కింద దాని యొక్క ఆది ఎక్కడ ఉందా అని చెప్పి వెతకసాగారు. కానీ ఇద్దరూ కూడా ఆది అంతములో ఆ లింగముకి తెలుసుకోలేకపోయారు. అలాంటప్పుడు శ్రీమన్నారాయణమూర్తి పరమ సాత్వికుడు కాబట్టి వెంటనే వచ్చి నేను వెతకలేకపోయాను, దాని యొక్క ఆది అంతములు రెండు నాకు తెలియలేదు అని చెప్పి ఉన్నాడు. కానీ బ్రహ్మగారు మటుకు తను మొగలి పువ్వుని అలాగే ఒక గోవుని తన సహాయం తీసుకుని అబద్ధం చెప్పమని చెప్పి ఆ లింగము దగ్గరికి వచ్చి నేను అంతముని చూశాను అని అబద్ధము ఆడించాడు కూడా, మొగలి రేకు అలాగే గోవు కూడా. అందుకని పరమేశ్వరుడికి కోపం వచ్చి అప్పుడు తను ప్రత్యక్షమయ్యి తను కోపముగా బ్రుకుటి అంటే ముఖముని ఇలా చిట్లించి చూశారనమాట. ఆ కోపము నుండి ఒక భైరవ అవతారము పుట్టింది. అది శివుడికి అభిన్నము. శివుడు ఎంత తేజస్సుతో ఉంటాడో అంత ఉగ్రంగా, తీక్ష్ణంగా, శక్తివంతమైన ఒక స్వరూపము, అదే భైరవ రూపము. ఆ భైరవ రూపము చూస్తుండగానే అతి పెద్దగా లోకాల్ని మింగేస్తుందా అన్నట్లు అంత విశేషముగా వ్యాపించిపోయి బ్రహ్మగారిని కోపంగా చూస్తూ, అప్పటికి బ్రహ్మగారు పంచముఖ బ్రహ్మ, పైన ఉండే ఊర్ధ్వముఖము ఏదైతే జ్ఞానానికి ఉంటుందో, జ్ఞానాన్ని సూచిస్తూ ఉంటుందో, ఉత్తమ గతుల్ని సూచిస్తూ ఉంటుందో, ఉత్తమ లక్షణాన్ని సూచిస్తుందో అది అబద్ధమాడింది కాబట్టి ఆ తలని కాలభైరవుడు తన చేతితో గిల్లాడనమాట. అంటే పీకడానికి కష్టం కూడా పడలేదు. ఒక చిన్న పువ్వుని మనం ఇలా తెంచుతామో అంత తేలికగా కాలభైరవుడు ఆ శిరస్సుని, 5వ శిరస్సుని త్రుంచగా అప్పటి నుంచి బ్రహ్మగారు కూడా అతి వినయంగా, అతి భయముతో పరమేశ్వరుడు యందు భక్తి శ్రద్ధలతో కాలభైరవుడిని కూడా పూజిస్తూ ఉంటాడనమాట. ఇది చరిత్ర. కాలభైరవుడి యొక్క ఆవిర్భావ ఘట్టమే అంత గొప్పగా విశేషంగా ఉంటుంది. అలాంటి కాలభైరవుడు కాలస్వరూపుడై ఉన్నాడు కాబట్టి అనేక కష్టాలు, బాధల నుంచి కూడా తన భక్తులను ఎల్లప్పుడూ కాపాడుతూ ఉంటాడనమాట. కాలభైరవ అన్న స్మరణే చాలా గొప్పది, విశేషమైనదన్నమాట. అనేక కష్టాలు వచ్చి పడుతూ ఉంటాయి. గ్రహగతులు కూడా మనల్ని బాధింపజేస్తూ ఉంటాయన్నమాట. గ్రహాలు కూడా అప్పుడప్పుడు ఫలానా దశ నడుస్తోంది, ఫలానా సమస్య వచ్చింది అని అందరూ చింతిస్తూ ఉంటారనమాట. అప్పుడు శాస్త్రము తెలిసిన వారు కాలభైరవ స్మరణ చేస్తూ ఉండండి, ఆరాధన చేస్తూ ఉండండి. అంటే మనం ఇక్కడ ప్రతి దేవతను కూడా రక్షణ స్వరూపముగా చూస్తూ ఉంటాం. వాటిల్లో ఒకటే పరమేశ్వరుడు, ఈశ్వరుణ్ణి రక్షణ స్వరూపంగా చూసే స్వరూపాల్లో ముఖ్యంగా ఉన్నది కాలభైరవుడు, వీరభద్రుడు. కాలభైరవ స్వరూపంలో కూడా సత్వరజస్తమో గుణములతో ఉన్న ఆరాధనలు ఉన్నాయి. సాత్విక ఆరాధన, రజోగుణ ఆరాధన, తమోగుణ ఆరాధన. మనం ఎప్పుడూ కూడా సాత్వికమైన ఆరాధననే మనం ఎంచుకుంటాం. అంటే కాలభైరవుడి యొక్క అనుగ్రహాన్ని పొందుతూ
మనకి శ్రేయస్సు కలగాలి, జ్ఞానము కలగాలి, మన కష్టాల నుండి బయటపడాలి. ఇది మన ఉద్దేశం అన్నమాట. అందుకని కాలభైరవుని ఇలాంటి రూపంలోనే మనం ధ్యానిస్తూ ఉండాలి. దీనికి చక్కగా సాత్వికమైన ఆరాధకులకు ఒక చక్కటి శాస్త్రంలోనే ఒక చక్కటి శ్లోకం ఉన్నది. అది నేను చదివి దాని అర్థం చెప్తాను. వందే బాలం స్ఫటిక సదృశం కుండలోద్భాసితాంగం దివ్యకల్పైర్నవమణిమయై కింకిణీ నూపురాజ్యై రమ్యాకారం విశదవదనం సుప్రసన్నం త్రినేత్రం శూలం దండం దధతమభయం భైరవం నౌమి శాంతం అని శాంతమూర్తిగానే భైరవుని మనం పూజిస్తూ ఉంటాం. ఎలా ఉంటా అంటే బాలుడి వలె చక్కటి యవ్వనంలో ఉన్న కుర్రాడిలాగా ఉండి స్ఫటిక సదృశం, తెల్లటి స్ఫటిక ఛాయ, అంటే పరమేశ్వరుడు ఎలా అయితే చక్కటి స్ఫటిక మణినిభం పార్వతీశం అని అంటామో అంతటి చక్క స్ఫటికములో, అంటే శుద్ధ స్ఫటికము, శుద్ధత్వం అన్నగానే అక్కడ సాత్విక గుణం తెలుస్తుంది. చక్కటి కుండలములు ధరించి దివ్యమైన శరీరముతో అనేకమైన నగలు ధరించి ఉంటాడనమాట. మన కంకణములు, కుండలములు, హారములు, వడ్డానం, నూపురములు లాంటివి కాళ్ళకి కూడా అలాంటి గొప్ప గొప్ప దివ్యమైన నగలు అన్నీ కూడా ధరించి ఉంటాడనమాట. రమ్యాకారం, చూడ్డానికి ఆనందంగా కూడా ఉంటాడు. అలాగే విషదవదనం, నోరు మటుకు తెరుచుకొని ఉంటుందన్నమాట. విశాలముగా ఉంటుంది నోరు. అక్కడ చెప్పేది విషదవదనం అంటే నవ్వుతున్నప్పుడు ఇలా ఉంటుందన్నమాట, నవ్వుతున్న ముఖంలాగా ఉంటుంది. సుప్రసన్నం త్రినేత్రం, చక్కటి ప్రసన్నంగా 3 కళ్ళతో ఉంటాడు. శివుడికి అభిన్న రూపం కాబట్టి. శూలం దండం దధతమభయం, ఆయన చేతుల్లో ఏమిటంటే శూలము, దండము అంటే పాశం అన్నమాట. అభయహస్తం కూడా ఉంటుంది ఆయన. అలాంటి భైరవుణ్ణి మనము నమస్కరిస్తున్నాం. శాంతమూర్తి ఆయన. ఇలాంటి భైరవ రూపాన్ని మనం పూజిస్తూ ఉండాలన్నమాట ఎప్పుడూ కూడా. అలాగే ఈ భైరవులు ఎంతమంది అంటే మనకి ముఖ్యంగా కూడా 8 భైరవులు చెప్తారు, అష్టభైరవులు అని. ఈ అష్టభైరవులు అష్ట దిక్కులలో కూడా ఉంటారన్నమాట. అలాగే కొన్ని చోట్ల 10 మంది భైరవులు కూడా చెప్పబడుతూ ఉంటుంది. అంటే ఊర్ధ్వము అధోముఖంలో కూడా రక్షిస్తారు అని. ఏది ఏమైనా సుప్రసిద్ధంగా మనకి అందరికీ కూడా ప్రచారంలో ఉన్నది అష్టభైరవులు అని అనుకుంటే సరిపోతుంది. వారిని తలుచుకోవడానికి అసితాంగో రురుశ్చండ క్రోధశ్చోన్మత్త భైరవ కపాలి భీషణశ్చైవ సంహారశ్చాష్ట భైరవ అని. అసితాంగ భైరవుడు, రురు భైరవుడు, చండ భైరవుడు, క్రోధ భైరవుడు, ఉన్మత్త భైరవుడు, కపాల భైరవుడు, భీషణ భైరవుడు, సంహార భైరవుడు. వీళ్ళ ఆరాధన ఎలాగా అంటే స్మరణ మాత్రమే. చక్కగా ఈ అష్టభైరవుల్ని స్మరిస్తూ ఉంటే చాలు, మనకి సర్వదా అన్ని దిక్కులలా ఎల్లవేళలా కూడా చక్కటి రక్షణ అన్నది లభిస్తూ ఉంటుంది. ఈ అష్టభైరవులకు శక్తులుగా చెప్పేది ఎవరు అంటే అష్టమాతృకలనే చెప్పబడుతూ ఉంటారు. బ్రాహ్మీ మాహేశ్వరి వారాహి కౌమారి, బ్రాహ్మీ మాహేశ్వరి కౌమారి వైష్ణవి వారాహి మాహేంద్రి చాముండా అని అష్టమాతృకలను ఎవరు చెప్తూ ఉంటారో ఆ అష్టమాతృకలే ఎక్కడ చెప్పబడుతూ ఉంటారో ఆ అష్టమాతృకలు ఈ అష్టభైరవులకు శక్తులుగా కనపడుతూ ఉంటారన్నమాట. అందున ఈ అష్టభైరవుల్లోంచి మళ్ళీ ఇంకో భైరవుల్లోంచి 8 మంది భైరవులు కూడా ఉద్భవించారని తంత్రశాస్త్రం చెప్తూ ఉంది. అంటే ముఖ్యంగా మనకు కనపడేది 64 భైరవమూర్తులు. ఏమిటి అంతమంది ఉన్నారా అంటే 64 తత్వములను సూచించేదే 64 భైరవమూర్తులు అనమాట. ప్రతి తత్వములో, ప్రతి కళలలో కూడా భైరవుడు ఉంటాడు. అందుకే నృత్య భైరవుడు కూడా మనం చూస్తుంటాం. ఆనంద భైరవుడు, నృత్య భైరవుడు అలా. ఇవి కాకుండా మనం చూస్తే ఐశ్వర్యప్రదాత కింద మనకి భైరవుడు కనపడుతూ ఉంటాడు. ఐశ్వర్య భైరవుడు మూర్తి ఉంటుంది, స్వర్ణాకర్షణ భైరవ మూర్తి ఉంటుంది. ఆయన మూర్తి కింద చూస్తే మనము పరమేశ్వరుడు చక్కగా శుద్ధ స్ఫటిక రంగులో ఉండి నగలతో అలంకరణతో ఉంటూ వారు ధనాన్ని ఇస్తూ ఉండగా లక్ష్మీ కుబేరులు ఇద్దరూ కూడా ధనాన్ని తీసుకుంటూ ఉంటారు. స్వర్ణాకర్షణ భైరవుడు ఆయనను తలుచుకుని స్మరిస్తే చాలన్నమాట, మనకున్న కష్టాలు తొలగుతూ ఉంటాయి. అలాగే మనకి ఆకాశ భైరవం అన్న తంత్రం కూడా ఉంది. చెప్పాను, తంత్రము అంటే దాని గురించి చెప్పే విశేషణమైన ప్రక్రియ ఉండే గ్రంథము, అంతవరకు మనం తీసుకోవాల్సింది. నటరాజస్వామి మనకి ఆకాశమూర్తి రూపంలో చిదంబరంలో భాసిస్తూ ఉంటారు. ఆ చిదంబరంలోనే మనం ఈ ఆకాశ భైరవుడు, ఆయన్నే మనము శరభేశ్వరుడు అన్న నామంతో విరాజిల్లుతూ ఉంటాడనమాట. శరభుడి కథ కూడా చాలా విచిత్రంగా ఉంటుంది. ఇది కొందరు అంగీకరిస్తారు, కొందరు అంగీకరించరు. అవన్నీ పక్కన పెడితే అసలు శరభేశ్వర తంత్రంలో ఏమి చెప్పబడుతుంది అంటే శరభుడు అన్న అవతారం ఎప్పుడు ఉద్భవించింది అంటే లక్ష్మీనరసింహస్వామి ప్రహ్లాదుడిని అనుగ్రహించిన తరువాత తన ఉగ్రత ఉపసంహారం చేసుకోలేని స్థితిలో తను గట్టిగా గర్జిస్తూ అరుస్తూ ఉండగా సకల దేవతలు కూడా భయపడిపోయారు. ఇప్పుడు ఆ ఉగ్రతను ఎలా తగ్గించాలి అన్న కష్టం వచ్చినప్పుడు, అనుమానం వచ్చినప్పుడు ఏమి చేశారు అంటే వారు పరమేశ్వరుని పూజించగా పరమేశ్వరుడు శరభేశ్వరుడు యొక్క అవతారంలో వచ్చి నరసింహస్వామిని ఉపశాంతి అంటే శాంతింపజేసి ఉన్నాడనమాట. దాన్నే నిగ్రహ దారుణాష్టకం అన్న ఒక
స్తోత్రంలో కూడా దాని విషయం గురించి చెప్పబడి ఉందన్నమాట. అయితే ఇది సమన్వయం అన్నమాట. అప్పుడప్పుడు పరమేశ్వరుడు కోపంగా ఉన్నప్పుడు నారాయణమూర్తి వచ్చి శాంతింపజేస్తాడు. అలాగే నారాయణమూర్తి కోపంగా ఉన్నప్పుడు శరభేశ్వరుడి రూపంలో వచ్చి శాంతింపజేశాడు. ఇక్కడ సమన్వయమే అర్థం చేసుకోవాలి, కానీ ఎప్పుడూ కూడా ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అన్న భ్రమలోకి వెళ్ళకూడదు. అందుకని శరభేశ్వరుడి యొక్క ఆరాధన కూడా కొన్ని చోట్ల చెప్పబడింది. అయితే మనము కేవలం ఇక్కడ ఆ నామస్మరణ వరకే మనం చేసుకుంటూ ఉంటాం. విపరీతమైన కష్టాలు ఉన్నాయి, ఉన్నత అధికారుల నుంచి కష్టాలకి లోనవుతున్నారు జనాలు, ఎవరి నుంచో మనకి ఆపద పొంచి ఉంది అన్నప్పుడు అలాంటి క్షణంలో మాత్రమే నిగ్రహ ధారణ సప్తకము అన్న ఈ శరభ స్తోత్రాన్ని చదువుకోమని పెద్దలు చెప్తూ ఉంటారన్నమాట. ఇది కూడా గురుముఖత తీసుకుని చేసుకున్నప్పుడు పారాయణ సాత్వికమైన బుద్ధితో కష్టము తొలగాలి అన్న ఉద్దేశంతో మాత్రమే ఇట్లాంటి వాటిని మనము పారాయణలో పెట్టుకోవాలి. అంతేగాని ఒకళ్ళకి హాని కలగాలన్న ఉద్దేశం ఎప్పుడూ కూడదు. ఇది ముఖ్యంగా గమనించాలి. భైరవుడు అంటే ఎవరినన్నా ఏమైనా చేస్తాడా అని అనుకోక్కర్లేదు. మనం ముందే చూసాం, స్వర్ణాకర్షణ భైరవుడు కూడా ఉన్నాడు, ఆనంద భైరవుడు కూడా ఉన్నాడు. అందుకని మనకి సంశయాలు అవసరం లేదు. కానీ మన బుద్ధి ఎప్పుడు కూడా సాత్వికమైన ఆరాధన, తాత్వికమైన చింతన మాత్రమే మనం కోరుకుంటూ ఉండాలి. ఇది తెలుసుకుంటూనే మనం ఎప్పుడు కూడా ఏ రూపంలో అయినా పరమాత్మని ధ్యానము ఆరాధన చేసుకుంటూ ఉండాలి. అలాగే ఇంకో గొప్ప విషయాన్ని తెలుసుకోవాలి అన్నప్పుడు, శివుడిని ఆరాధించేటప్పుడు ముఖ్యంగా ఆ గణములను వారిని పూజించేటప్పుడు కూడా భైరవుడిని తలుచుకునే ఒక చక్కటి పద్ధతి ఉందన్నమాట, చక్కటి రక్షణ. ఎందుకంటే శివుడు ఎక్కడ ఉన్నా కూడా భైరవుడు క్షేత్రపాలకుడుగా ఉంటూ ఉంటాడు. అదే కాశీ క్షేత్రం మనకి తెలుసు, కాశీలోనే చక్కగా భైరవుడు మనకి క్షేత్రపాలకుడై ఉంటాడు. అట్లాగే శివారాధనలో మనకి చెప్పేది అతి క్రూర మహాకాయ కల్పాంత దహనోపమ భైరవాయ నమస్తుభ్యం అనుజ్ఞాం దాతుమర్హసి. అంటే అతి క్రూర అంటే క్రూరముగా భయంకరముగా ఉండే ఈ భైరవుడు, మహాకాయ అంటే అంతటా వ్యాపించి ఉన్న భైరవుడు అన్నమాట. కాలస్వరూపం కాబట్టి అతి క్రూర అంటే మనం చూడండి, ఇప్పుడు ఈ వయసులో ఉన్నాము, కొంత మనం ముసలితనాన్ని అది తలుచుకుంటేనే మనకి దడ పుడుతుంది. అయ్యో ముసలితనం ఎలా ఉంటుంది, రేపు కాలం ఎలా నడుస్తుంది, ఏవో ఒక కారణాల వల్ల. అందుకనమాట అతి క్రూరము అంటే భయంకరంగా ఉంటుంది. కాలం ఏమీ చాలా ఆనందంగా గడిచిందని అనుకోలేం, అమ్మయ్య ఇది గట్టెక్కింది అనుకుంటాం అనమాట ఒక రోజు గడుస్తేనే. అలాంటి క్షణాలు కూడా ఉంటాయి. అలాంటి విపరీతం నుంచి బయటపడేసేవాడు కూడా కాలభైరవుడు. అందుకు అతి క్రూర మహాకాయ, సర్వదా వ్యాపించి ఉన్న బ్రహ్మతత్వమైన ఈశ్వరుడైన, అందుకని మహాకాయ. కల్పాంత దహనోపమ, కల్పాంతములలో సర్వమును తనలో లయము చేసుకునే ఒక గొప్ప స్వరూపము అంటే కాలస్వరూపం. కాలములో అన్నీ క్షీణమైపోతూ ఉంటాయి అన్నమాట, క్షయమైపోతూ ఉంటాయి కాలములో. అందుకని ఆ కాలస్వరూపుడైన భైరవుడు ఆయన. భైరవాయ నమస్తుభ్యం, ఆ భైరవుడికి నమస్కారం చేస్తున్నాము, ఈశ్వరుడి యొక్క ఆరాధన చేస్తున్నాను స్వామి అంటే కాలము అనుకూలించాలి ఎల్లవేళలా. ఇది అన్నమాట కోరుకునేది ఈ రూపంలో. అలాగే అమ్మవారి ఆరాధనలో చూసినప్పుడు కూడా మనము శ్రీ విద్యా సాంప్రదాయం తెలిసిన వారికి తెలుస్తుంది భైరవుడు ఎంత ముఖ్యమైన వాడు అని. మనకి సుపరిచితమైన లలితా సహస్రనామాల్లోనే మార్తాండ భైరవారాధ్య అన్న నామం మనకు తెలుస్తుంది. అంటే భైరవుడు మార్తాండ భైరవుడు అని సూర్యుడికి పేరు, మార్తాండు భైరవుడు అని అమ్మవారిని పూజించే వాళ్ళలో ముఖ్యమైన వాళ్ళు. అలాగే మహాభైరవ పూజిత అన్న నామం కూడా జగన్మాతని ఉద్దేశించి మనము చదువుతూ ఉంటాం లలితా సహస్రనామాల్లో. అంటే వీరందరూ కూడా జగన్మాత యొక్క ఆరాధకులు, శక్తి ఆరాధకులు అన్నమాట. ఆ శక్తి సాత్వికంగానే మనము పొందే ప్రయత్నాన్ని ఇప్పుడు చేసుకుంటూ ఉండాలి. శ్రీ విద్యా సాంప్రదాయంలో గురుత్రయాన్ని ముఖ్యంగా మనం చదువుకునేటప్పుడు శ్రీనాథాది గురుత్రయం గణపతిం పీఠత్రయం భైరవం అని గురుస్మరణలలో ఆ గురు మండలాన్ని మనం పూజించేటప్పుడు భైరవుణ్ణి కూడా ముఖ్యంగా ఉద్దేశించి మనం చెప్తాం. అంటే గొప్ప గొప్ప మంత్రాలలోకి వెళ్ళినప్పుడు, అనుష్ఠానంలోకి శ్రీ విద్యలో పరిణతి పొందినప్పుడు కూడా ఆ మంత్రాల యొక్క అధిష్టాన దేవత ఎవరు అంటే ఆనంద భైరవుడు అని తెలుసుకోవచ్చు. అందుకే ఆనంద భైరవ స్వరూపంలో మనం ఆ శివుణ్ణే ఆరాధిస్తూ ఉన్నామన్నమాట. ఆ భైరవి స్వరూపములే మనం ఆరాధిస్తూ ఉన్నాము. భైరవుడికి ముఖ్యంగా చెప్పబడే దశనామాలు ఉన్నాయి. ఎల్లవేళలా ఇది స్మరించిన, ముఖ్యంగా ప్రాతకాలంలో పొద్దున్నే స్మరిస్తే ఎంతో రక్షణ లభిస్తూ ఉంటుంది. ఇందాక అనుకున్నట్టు 10 భైరవుల్ని ఇక్కడ చెప్పబడ్డాయి. అంటే అష్టదిక్కులు, ఊర్ధ్వము, అధోముఖంలో కూడా భైరవుడు సర్వదా సర్వవేళలా తన భక్తులను కాపాడుతూ ఉంటాడనమాట. ఆ నామములను నేను ఇప్పుడు చదివి చెప్తాను. దాన్ని నిత్యము కూడా మనము మన పారాయణంలో లేదా అనుష్ఠానంలో మనం పెట్టుకోవడంలో ఎంత మాత్రము కూడా సంశయపడవలసిన అవసరం లేదు. చక్కగా ఇది నిత్య అనుష్ఠానంలో పెట్టుకొని ఆ భైరవుడి యొక్క అనుగ్రహంతో సర్వదా రక్షణను మనము పొందవచ్చు. ఆ నామములు ఏమిటి అంటే కపాలి, కుండలి, భీమో, భైరవో భీమ విక్రమ, వ్యాలోపవీతి కవచి, శూలి, శూర, శివప్రియ.
ఏతాని దశనామాని ప్రాతరుత్థాయ యః పఠేత్ భైరవీ యాతనాన్న స్యాత్ భయం క్వాపి న జాయతే. ఈ 10 నామాలు ఎవరైతే పొద్దున్నే చదువుతారో వారికి భైరవ యాతన కూడా ఉండదు. అట్లాగే దేని నుండి కూడా భయం అన్నది ఉండదు. ఎందుకంటే భైరవులు సర్వదా వ్యాపించిపోయి ఉంటారు. వారిని స్మరించినప్పుడు రెండోది ఇంకేమీ లేదు, అంతా భైరవతత్వముగానే చూసినప్పుడు వారే మనల్ని నిరంతరము రక్షిస్తూ ఉంటారు. ఎలాగైతే విష్ణు భక్తులు నారసింహుణ్ణి రక్షణమూర్తి కింద దర్శనం చేసుకుంటూ ఆరాధిస్తూ ఉంటారో, శైవులు ముఖ్యంగా భైరవుణ్ణి ఆరాధిస్తూ ఉంటారు. రెండిటికి అభేదం, మనం ఇదా అదా అనుకోక్కర్లేదు. నరసింహస్వామిని పూజించవచ్చు, భైరవుణ్ణి కూడా పూజించవచ్చు అన్నమాట. ఇద్దరులో కూడా జ్ఞానమూర్తులు ఉన్నారు. నరసింహస్వామి ఉత్కృష్టమైన జ్ఞానమూర్తి, అలాగే భైరవుడు కూడా జ్ఞానాన్ని ఇచ్చే మూర్తి. అలాగే నరసింహస్వామి కూడా రక్షణ నిరంతరము ఇస్తూ ఉంటారు, అంతటా వ్యాపించిపోయి. అలాగే భైరవుడు కూడా అంతే చక్కటి రక్షణమూర్తి అన్నమాట. అందుకని కాకపోతే ఈ మూర్తులను మనం సాత్వికంగా ఆరాధించడం వల్ల మనకి చక్కటి ప్రయోజనము వస్తూ ఉంటుందన్నమాట. అందుకని ఈ దశనామాలు కూడా ఎల్లవేళలా అందరూ కూడా చక్కగా జపిస్తూ ఉండండి. కపాలి అంటే కపాలముని పట్టుకున్నవాడు అని అర్థము దానికి. బ్రహ్మ కపాలాన్ని పట్టుకున్నాడు అంటే ఆ నామముతోనే తన యొక్క ఉద్భవము ఎలా జరిగినది, తన చరిత్ర మనకి స్మరణ రావాలి. అలాగే కుండలి, చక్కటి కుండలములు ఆయన ధరించి ఉన్నాడనమాట. అంటే చక్కటి అలంకరణ ధరించి ఉన్నాడనమాట ఆయన. భీమో అన్నప్పుడే భీముడు ఆయన అంటే చక్కటి బలపరాక్రములు కలిగినవాడు. భైరవుడు అన్నప్పుడు ఆయన ఉత్కృష్టమైన వాడు, భయాన్ని తొలగించేవాడు అని మనం తెలుసుకుంటే సరిపోతుంది. భీమ విక్రమ అంటే తను యుద్ధము చేసినప్పుడు తన ఎదురు ఎవరూ కూడా నిలబడలేరు. అలాగే వ్యాలోపవీతి అంటే సర్పముని యజ్ఞోపవీతముగా ధరించి ఉంటాడు. యజ్ఞోపవీతము అన్నప్పుడే శాస్త్ర సమ్మతమైన మూర్తి అని అర్థమవుతుంది, వైదిక మూర్తి అని మనకి తెలుస్తోంది. అంటే నాగముని సర్పాన్ని యజ్ఞోపవీతంగా ధరించడం ఏమిటి అన్నప్పుడు అది కుండలి స్వరూపము యొక్క రహస్యాన్ని అక్కడ చెప్తున్నారు అని తెలుసుకోవాలి. అందున సర్పం ఎప్పుడు కాలస్వరూపము. కాలము మన ధర్మానికి తగ్గట్టుగా కాలస్వరూపుడై మనకి అనుకూలతను ప్రతికూలతను కలిగిస్తూ ఉంటారన్నమాట కాలస్వరూపులు. అందుకని ఆయన కాలాన్ని నియంత్రించేవాడు, మన ధర్మాన్ని మన పుణ్యపాపముల్ని ఆయన దానికి తగ్గట్టుగా ఇచ్చేవాడు, అది అక్కడ అర్థం చేసుకోవాలి. అలాగే కవచి, చక్కటి కవచము ధరించిన వాడు, ఆయన్ని స్మరించిన వాడికి కవచము వలె వజ్రపంజరముల వలె ఆయన రక్షణ చేస్తూ ఉంటాడు. అలాగే శూలము ధరించిన వాడు. శూలం ఎప్పుడు కూడా 3 ఉండి ఇలా ఒక శూలము ఉంటుంది. శూలము అన్నప్పుడు త్రిశూలం అనే అర్థం చేసుకోవాలి. ఒక శూలములా ఉండి అది 3 కింద విభజించి ఉంటుందన్నమాట. అంటే 3 కాలాలు ఆయన చేతిలో పట్టుకొని ఉన్నాడు, ఎందుకంటే కాలస్వరూపుడు కాబట్టి. అలాగే 3 అవస్థలలో కూడా, జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థలలో కూడా ఆయన ఏకస్థితిలోనే కాలస్వరూపుడుగా ఉన్నాడు అని అనేక అర్థములు ఉండొచ్చు. అది అంత అర్థం కావట్లేదు అన్నప్పుడు శూలము ఆయన ఆయుధము, దానితో మనల్ని రక్షిస్తాడు ఆ పరమాత్మ, అంతవరకు అర్థం చేసుకోవచ్చు. శూరః అంటే శూరుడు అన్నప్పుడు తను గొప్ప వీరుడు, పరాక్రమము కలిగినవాడు అని. అలాగే శివప్రియ, శివునికి అత్యంతమైన ప్రీతిపాత్రుడైన వాడు భైరవుడు. ఇంకా ధర్మాన్ని సత్యాన్ని నిలబెట్టడానికి వచ్చిన అవతారం అది, బ్రహ్మగారినే చక్కదిద్దిన గొప్ప అవతారం అది. అందుకని శివుడికి చాలా గొప్ప ఇష్టమైన అవతారము కాలభైరవ స్వరూపము. దీన్ని చదవగా పఠించగా మనకి ఏ భయములు కూడా ఉండవు అని అర్థం చేసుకోవాలి. అయితే ఇక్కడ మనము ముఖ్యంగా కాలభైరవుణ్ణి కాలస్వరూపము అంటున్నాము. భగవద్గీతలో భగవానుడు చెప్పాడు తాను కాలస్వరూపుడు అని. కాలహ కలయతామహం అన్నాడు అనమాట. అంటే నేను కాలస్వరూపుడును అని భగవానుడు భగవద్గీతలో చెప్పాడు కృష్ణ పరమాత్మ. దానికి శంకరులు భాష్యమిస్తూ ఎంత గొప్పగా చెప్పారంటే కలనం గణనం కుర్వతాం అహం అన్నాడు. అంటే కాలానికి తగ్గట్టు గణనము అంటే లెక్కలు వేసేవాడిని నేను అని చెప్తున్నాడు. ఎవరి పుణ్యము ఎంత, ఎవరి పాపము ఎంత, ఒక రెప్ప తెరుచు ఉండగా ప్రాణాన్ని తీసేస్తాడు ఆయన. ఇంకా కాలం అయిపోయిందంటే, రెప్ప మూసుకుంది తెరవదు, తీసేస్తాడు కాలం అయిపోయిందంటే. కాలము వచ్చింది అన్నప్పుడు దాని పుణ్య విశేషం ఇస్తాడు, కాలము పోతోంది అన్నప్పుడు దాని యొక్క పాపాన్ని కూడా తను అనుభవంలోకి ఇస్తూ ఉంటాడనమాట. కాలస్వరూపుడుగానే కృష్ణ పరమాత్మ దర్శనమిచ్చాడు గీత ఆధారంగా చూస్తే. అలాగే కాలోస్మి లోక క్షయకృత్, కాల రూపంలో ఈ లోకాన్నంతా నేను గ్రసిస్తున్నాను అన్నాడు. ఇలాంటివి చూసినప్పుడు కృష్ణ పరమాత్మ కూడా కాలభైరవుడి రూపంలోనే ఉన్నాడు అక్కడ. ఇద్దరికీ అభేదము. అందుకే నారాయణుడా, విష్ణువా, లేకపోతే శివుడా, భైరవుడా ఇలాంటి రూపాలు మనము చూడకూడదన్నమాట. పరమాత్మ ఎప్పుడు కూడా సంహారమూర్తిగా, ఎప్పుడు కూడా కాలస్వరూపంగా, అటు నారాయణుడైనా ఇటు శివుడైనా కూడా మనకి
దర్శనమిస్తూ ఉంటారన్నమాట. మనకి విశేషంగా ఆయన కనపడుతూ ఉంటారు. తర్వాత అసలు కాశీ క్షేత్రంలో కాలభైరవుడు, ఇది కదా విశేషము. అందరికీ కాలభైరవుడు అంటే గుర్తొచ్చేది కాశీ క్షేత్రం, కాశీ క్షేత్రం అంటే గుర్తొచ్చేది కాలభైరవుడు. అది ఎందుకు అంటే పరమాత్మ ఈ కాశీ క్షేత్రం అన్నది మనకి మోక్షపురులలో గొప్పగా చెప్పబడే కాశీ క్షేత్రం. అంటే మొత్తము ప్రళయము అయినా కూడా కాశీ క్షేత్రాన్ని పరమేశ్వరుడు తన శూలానికి గుచ్చి పైకి ఎత్తి కాపాడుతూ ఉంటాడు. అంత గొప్ప క్షేత్రము కాశీ క్షేత్రము, అవిముక్త క్షేత్రము, ముక్తినిచ్చే క్షేత్రము కాశీ క్షేత్రము. దానికి క్షేత్రపాలకుడు ఎవరు అంటే భైరవుడు, కాలభైరవుడే క్షేత్రపాలకుడు అన్నమాట. భైరవుడి యొక్క అనుజ్ఞ లేకపోతే ఒక్క కాలు కూడా కాశీ క్షేత్రంలో పెట్టలేము. అది అంత అవసరమైనదన్నమాట భైరవ ఆరాధన. అంటే ఇక్కడ చూడండి, కాశీకి వెళ్తే మోక్షం వస్తుంది. మోక్షానికి మొట్టమొదటి అనుజ్ఞ ఎవరు ఇవ్వాలి అంటే భైరవుడే ఇవ్వాలి. ఇది మనం అర్థం చేసుకోవాలి. క్షేత్రపాలకుడు అక్కడి వరకే కాదనమాట, మోక్ష సాధనలో కూడా భైరవుడు అందుకే అంత ప్రముఖుడై ఉన్నాడు. అందుకే శివారాధనలో, శ్రీ విద్యా ఆరాధనలో కూడా భైరవుడి యొక్క అనుజ్ఞ తీసుకునే మనము ఆ అర్చన ఆరాధన మొత్తం ప్రారంభిస్తూ ఉంటాం. అందున కాశీక్షేత్రంలో విశేషం ఏమిటి అంటే ఎవరైనా కాశీక్షేత్రంలో మరణిస్తే యమయాతన ఉండదు. అక్కడ సాక్షాత్ భైరవుడే యాతనిస్తాడనమాట. యముడు అనేక కల్పములు పాపము యొక్క తీవ్రతను ఇవ్వాలి, దాని ఫలాన్ని ఇవ్వాలి అని అనుకుంటే కానీ యముణ్ణి అడుగు పెట్టనివ్వడు కాలభైరవుడు. కాలభైరవుడే తీసుకువెళ్ళి ఆ జీవుడికి కాలభైరవ యాతనను అనుభవంలోకి తీసుకొస్తాడనమాట. విశేషముగా కాలభైరవుడు దండము గట్టిగానే ఉంటుంది. అవన్నీ అతి త్వరగా అనుభవింపచేసి ఆ జీవుడికి తరువాత ఆ కాలభైరవుడు పరమేశ్వరుడికి అప్పచెప్తాడు. పరమేశ్వరుడు అప్పుడు తారకనామము, అది రామనామము అవ్వచ్చు, శివనామము అవ్వచ్చు. ముఖ్యంగా సుప్రసిద్ధులందరూ కూడా రామతారక నామాన్ని ఆ శివుడే ఉపదేశిస్తాడు ఆ జీవుడికి అని చెప్తారనమాట. అప్పుడు క్రమశః జ్ఞానాన్ని పొంది ఆ జీవుడు చక్కగా ఆ పరమాత్మలో లయం అవుతాడు. అది కాశీ క్షేత్రానికి భైరవుడికి పరమేశ్వరుడికి ఉన్న చక్కటి అనుబంధము. జీవులు తరించాలి అన్నప్పుడు అక్కడ అలాంటి గొప్ప విషయం జరుగుతుంది. మనం అనుకుంటే మరణం రాదు. కాలస్వరూపుడైన ఆ కాలభైరవుడే కాశీలోకి ఆ అంతిమ కాలములో పిలిపించుకొని ఆ మరణము అంత చక్కగా సులువుగా అయ్యేటట్టు భైరవయాతన ఆయన ఇచ్చి తారక మంత్రోపదేశము చేయించి ఆ జీవుడిని చక్కగా విముక్తుడిని చేస్తాడనమాట. భైరవుడి యొక్క అనుగ్రహం అంత గొప్పగా ఉంటుంది కాశీక్షేత్రంలో కూడా. ఇంత గొప్ప భైరవుడిని శంకరాచార్యులు వారి చరిత్రలో చూసినప్పుడు భైరవ ఆరాధకుడు ఒకడు శంకరాచార్యులు వారితో వాదనకు దిగి భైరవారాధన మాత్రమే గొప్పది, అందున వాడు తీవ్రమైన ఆరాధనలు చేస్తూ ఉన్నాడు, తామసికమైన ఆరాధనలు. శంకరులు వాడిని సరిచేసి సిద్ధాంతాన్ని అర్థమయ్యేలా చెప్పి వాడికి తామసికమైన ఆరాధన కూడదు, సాత్వికముగా భైరవుణ్ణి పూజిస్తే అదే జ్ఞానం ప్రాప్తి అవుతుంది అని ఎన్నో విధాలుగా చెప్పారు. కానీ ఆ భైరవ ఆరాధకుడికి అహంకారం వచ్చి కాలభైరవుడి యొక్క మంత్రాలను చదివి శంకరుల మీద ప్రయోగించే ప్రయత్నం చేశాడు. ఇప్పుడు భైరవుడు వచ్చి శంకరులకి నమస్కారము చేసి ఈ శంకరాచార్యుల వారి రూపంలో ఉన్నది నేనే, ఈ భైరవుడనే, మా ఇద్దరికి అభిన్నము, ఈ శంకరుడు శివస్వరూపము, నేను భైరవుడను, నేను శివస్వరూపము, మా ఇద్దరికి గొడవ పెడదామనుకున్నావా అని చెప్పి ఆ భైరవ ఆరాధకుడు ఎవడైతే ఉన్నాడో వాడిని సంహరించాడనమాట భైరవుడు. ఇలాంటి ఒక గొప్ప ఘట్టాన్ని మనము శంకరాచార్యుల వారి యొక్క చరిత్రలో చూసి శంకరులు కూడా కాలభైరవాష్టకాన్ని సాత్వికముగా ఆరాధన చేసుకోవడానికి మనకు అందజేశారు. అది ఇలాంటి గొప్ప ఘట్టంలో అని కూడా మనం తెలుసుకోవచ్చు అన్నమాట. అదే అందరికీ కూడా సుప్రసిద్ధమైనదే. దేవరాజ సేవ్యమాన పావనాంఘ్రి పంకజం వ్యాళయజ్ఞ సూత్రమిందు శేఖరం కృపాకరం నారదాది యోగి బృంద వందితం దిగంబరం కాశికాపురాధినాథ కాలభైరవం భజే. అంటే ఇంద్రాది దేవతలు కూడా కాలభైరవుడి యొక్క పాద పద్మములను ఆరాధిస్తూ ఉంటారన్నమాట. దేవరాజ సేవ్యమాన పావనాంఘ్రి పంకజం వ్యాళయజ్ఞ సూత్రమిందు శేఖరం కృపాకరం నాగయజ్ఞోపవీత ధారుడు అనమాట కాలభైరవుడు. చక్కటి చంద్రశేఖరుడు కూడా, అంటే అంత చక్కగా పరమేశ్వరుడు శివుడికి అభిన్నముగా భాసిస్తూ ఉన్నాడు రూప సామ్యములో కూడా, అంత గొప్పవాడు అనమాట. నారదాది యోగి బృంద వందితం దిగంబరం, అన్ని దిక్కులా వ్యాపించి ఉన్న పరబ్రహ్మతత్వముగా శుద్ధ సత్వముగా ఆ కాలభైరవుడు భాసిస్తూ ఉండగా నారదాది యోగి బృందం, నారదుడితో సహా యోగులందరూ కూడా ఆ కాలభైరవుణ్ణి అర్చిస్తూ ఉన్నారు. యోగులు భైరవుణ్ణి అర్చిస్తున్నారు, నారదుడు లాంటి భక్తులు కూడా జ్ఞానులు కూడా అర్చిస్తున్నారు అన్నప్పుడే కాలభైరవ స్వరూపం ఎంత చక్కటి లావణ్యమైన సాత్వికమూర్తి అన్నది మనం అర్థం చేసుకోవచ్చు అనమాట. అలాంటి కాలభైరవుడు ఎవరంటే కాశికాపురాధినాథ కాలభైరవం భజే. కాశీ క్షేత్రం యొక్క క్షేత్రపాలకుడు ఆయన.
ఆయన్ని నేను నమస్కారం భజే అంటే సేవ చేస్తున్నాను, నమస్కారం చేస్తున్నాను అని ఎంతో రమ్యముగా, లావణ్యముగా ఎన్నో విషయాలు కాలభైరవుడి యొక్క తత్వము, వైభవాన్ని ప్రకటించే విధంగా శంకరాచార్యుల వారు కాలభైరవాష్టకాన్ని మనందరికీ కూడా అందించారు. దాని ఫలశ్రుతి ఎలా ఇచ్చారు అంటే, కాలభైరవాష్టకం పఠంతి ఏ మనోహరం జ్ఞానముక్తి సాధనం విచిత్ర పుణ్యవర్ధనం శోక మోహ లోభ దైన్య కోపతాపనాశనం తే ప్రయాంతి కాలభైరవాంగ్రి సన్నిధిం ధ్రువం. ఈ మనోహరమైన కాలభైరవాష్టకముని ఎవరైతే చదువుతూ ఉంటారో వారికి జ్ఞానముక్తి సాధనం విచిత్ర పుణ్యవర్ధనం, జ్ఞానము ముక్తి వస్తుందన్నమాట. జ్ఞానము వచ్చి ముక్తి వస్తుందన్నమాట. జ్ఞానాదేవత కైవల్యం అన్నారు కదా, అందుకని జ్ఞానాన్ని ఇచ్చే శుద్ధ సత్వ సాత్విక మూర్తి భైరవుడు. మనం అందుకు భైరవుణ్ణి ఆరాధిస్తూ ఉండాలన్నమాట. అదే బంధముల నుంచి ముక్తుడను చేస్తాయి. అలాగే పరలోకములు విచిత్ర పుణ్యవర్ధనం, చక్కటి పుణ్యలోకములను ఇస్తుంది, పుణ్య విశేషముగా కూడా ఇస్తుంది. అంటే యముడు యమయాతన ఇవ్వకుండా భైరవయాతననే తాను ప్రసాదించి దాని ద్వారా మనకి పుణ్యలోకముల్ని కూడా ఇస్తుంది. మరి ఇహములో ఇక్కడ ఏమిటి అంటే శోక మోహ లోభ దైన్య కోప తాప నాశనం. శోకములు, లోభము, కోపములు, దీనత్వములు, మోహములు అంటే ఏదన్నా చూసి మనకి ఇదే కావాలా అన్న భ్రమకి లోనవ్వకుండా కూడా కాలభైరవుడు యొక్క అనుగ్రహంతో శోక మోహ లోభ దైన్య కోప తాపనాశనం, కోపములు తాపములు కూడా నశింపజేయగలడు కాలభైరవుడు. అందుకని అంతటి గొప్ప కాలభైరవ అష్టకాన్ని మనము నిరంతరము కూడా చదువుకుంటూ ఆ కాలభైరవుడి యొక్క రక్షణతో మనము పుణ్య విశేషాన్ని ఆర్జించుకుంటూ మనకున్న దుర్లక్షణాలను తొలగించుకుంటూ జ్ఞానాన్ని పొందవలసింది. అది కాలభైరవాష్టకంలో శంకరాచార్యుల వారు మనకి సూచనగా ప్రసాదముగా మనకి ఇచ్చి ఉన్నారన్నమాట. శృంగేరి క్షేత్రంలో ముఖ్యముగా శంకరాచార్యుల వారు శారదాంబను ప్రతిష్ఠించాక శారదాంబకు 4 మూలలా కూడా 4 దేవతలను, దిక్పాలకులలాగా 4 దేవతలను వారు రక్షణామూర్తులను ప్రతిష్ఠించారన్నమాట. వారిలో ముఖ్యమైన వారు కాలభైరవుడు, అలాగే హనుమంతుల వారు, దుర్గాదేవి, కాళీదేవి. ఈ నలుగురిని 4 వైపులా కూడా శారదాంబ మధ్యలో ఉంచి శంకరాచార్యుల వారు ప్రతిష్ఠింపజేశారన్నమాట. కాలభైరవుడి యొక్క ఆలయము గురు నివాసములో అక్కడ కొంచెం పైకి వెళ్ళగా కాలభైరవు యొక్క సన్నిధి ఉంటుందన్నమాట. ఇప్పటికీ కూడా ఎంతోమంది సాధకులు ప్రతి ఏ మంత్రమైనా ఏ నామమైనా కూడా కాసేపు ఆ సన్నిధిలో కూర్చొని పారాయణ చేసుకోగా ఆ యొక్క కాలభైరవుడి యొక్క అనుగ్రహంతో ఆ మంత్రము సిద్ధిస్తుంది. అది ఏమాత్రము అతిశయోక్తి కాదనమాట. కాలభైరవుడు అంత విశేషంగా అక్కడ అందరినీ అనుగ్రహిస్తూ ఉంటాడు. కాలభైరవ అష్టమి నాడు కూడా జగద్గురులు స్వయముగా కాలభైరవుడికి విశేష పూజ చేస్తూ ఉంటారన్నమాట. శృంగేరి జగద్గురువులు 33వ జగద్గురువులు శ్రీ 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 సచ్చిదానంద శివాభినవ నృసింహభారతి మహాస్వామి వారు, అభినవ శంకరులు. వారు కూడా కాలభైరవ సన్నిధిలోనే వేదాంత పాఠములన్నీ కూడా చెప్తూ ఉండేవారు. వారికి కూడా ఎంతో ప్రీతి కాలభైరవుడు అంటే. కాలభైరవుడి యొక్క అష్టకాన్ని, కాలభైరవ అష్టకాన్ని వారు కూడా ఎంతో రమణీయంగా అందించారన్నమాట. అది కూడా సంక్షేపంగా ఒక శ్లోకాన్ని పరిచయం చేస్తాను. తర్వాత అందరూ కూడా డిస్క్రిప్షన్లో ఉన్న లింకుల్లో ఉన్న శ్లోకాన్ని పరిశీలించి దాన్ని కూడా మనం చదువుకునే ప్రయత్నం చేస్తూ ఉండండి. ఎంత గొప్పగా వారి భావన చేశారంటే, అంగసుందరత్వ నిందితాంగజాత వైభవం భృంగ సర్వ గర్వహారి దేహకాంతి శోభితం మంగళౌఘదాన దక్ష పాద పద్మ సంస్మృతిం శృంగశైలవాసినం నమామి కాలభైరవం అని ఎంత గొప్పగా రాశారంటే, ఎంతో కవిత్వ పటుత్వం సహజముగానే ఆ శృంగేరి జగద్గురువులలో చూడొచ్చు మనము. అలా చెప్పడానికి కూడా నాలాంటి వాడికి అర్హత సరిపోదు, అంత గొప్ప వైభవం ఉంటుందన్నమాట శృంగేరి జగద్గురువుల యొక్క స్తోత్ర రచనలో. అలాంటిది ఎంతో రమణీయమైన కాలభైరవుణ్ణి దర్శిస్తున్నారు. ఎలా దర్శిస్తున్నారు, ఎలా స్తోత్రం చేస్తున్నారు అంటే, అంగసుందరత్వ నిందతాంగ జాత వైభవం. ప్రతి అవయవము ఎంతో సుందరంగా, ఎంతో రమణీయంగా, దాని యొక్క అలంకరణ ఎలా ఉంది ఆ శరీరానికి అంటే, ఏ యొక్క ఆభరణం ఎక్కడ ఉండాలో అక్కడ ఉండి, ఆ ఆభరణం వల్ల శరీరానికి శోభ వస్తుందా, శరీరం వల్ల ఆభరణానికి శోభ వస్తుందా అన్నంత గొప్పగా వారి యొక్క రూపలావణ్యం ఉంది అని చెప్తూ, వారి యొక్క అందం ఎలా ఉందంటే భృంగములు కూడా వారి చుట్టూ, ఆ కాంతి చుట్టూ అలా తిరుగుతూ ఉన్నాయంట అన్నమాట. అలాగే మంగళౌఘదాన దక్ష, సకల మంగళ ప్రదములను ప్రసాదింపజేసే ఆ చరణములు అంత గొప్పగా ఉన్నాయి. ఎక్కడ అంటే శృంగశైలవాసినం నమామి కాలభైరవం. శృంగక్షేత్రంలో, శృంగేరిలో వారు విరాజిల్లుతున్న ఆ కాలభైరవుడు, వారిని నేను నమస్కరిస్తున్నాను అని. అంటే శృంగేరిలో కాలభైరవుడిని తీసుకురావడానికి శంకరాచార్యులు వారు ఎంత గొప్ప సాత్వికమైన జ్ఞానమూర్తిని తీసుకొచ్చారో తర్వాతి ఆచార్యులు వారు కూడా ధ్యానం చేసినప్పుడు, అలా స్తుతించినప్పుడు మనకి ఇక్కడ అర్థమవుతూ ఉందన్నమాట. ఇంత గొప్ప కాలభైరవుణ్ణి
మీరు శృంగేరి క్షేత్రముని దర్శించినప్పుడు మర్చిపోకుండా ఆ గురునివాసులోనే పైకి అలా నడుస్తూ ఉండగా కొంచెం కొండలాగా ఉంటుంది చిన్నగా, అక్కడ కాలభైరవుడి యొక్క సన్నిధి ఉంటుంది. తప్పకుండా దర్శనం చేసుకొని వారి యొక్క అనుగ్రహాన్ని కూడా మనం పొందవలసింది అని కోరుకుంటూ, ఈ కాలభైరవుడి యొక్క విశేషములన్నీ కూడా ఇన్ని విధాలుగా మనం తెలుసుకున్నాము. అందుకని తప్పకుండా మనం ఏ ఆరాధన ఉన్నా కూడా కాలభైరవుడిని శుద్ధ సత్వమైన మనస్సుతో ఆరాధిస్తూ ప్రతినిత్యము కూడా ఆయనను జ్ఞానమూర్తిగా, రక్షణమూర్తిగా ప్రార్థిస్తూ కాలభైరవుడి యొక్క అనుగ్రహాన్ని అందరూ కూడా పొందాలి అని కోరుకుంటూ, సర్వం శ్రీ కాలభైరవ స్వామి చరణారవిందార్పణమస్తు. స్వస్తి. శాంతి శాంతి శాంతి.